ఈరోజు నిర్మించడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నా చేతుల మీదుగా చాలా సంతోషంగా ఉంది. నా స్కూల్ కింద రోజులు గుర్తుకు వస్తాయి. నాకంతా గత చదువు మీద అంతా చదువుకునేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పాడు నాకు తండ్రి కాదు గురువు దైవం అంతా కూడా నాన్నగారని. ఆయన ప్రోత్సాహంతో ఆయన ఒత్తిడితో ఆయన ప్రోత్సాహంతో మూడు రకాలుగా చెప్పుకోవాలి. అలా నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నటించడం, బయట సినిమాల్లో నటించడం ప్రారంభమైంది నా యొక్క ఈ సినిమా రంగ ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతో మంది స్నేహితులు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి స్నేహితుల్ని ఒకవేళ నేను చదువుకోకపోయింటే నేను వచ్చిన ఆపేసి నేనేదో సినిమాల్లోకి వెళ్ళిపోయింటే వీళ్ళందరితో కూడా నాకు ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు దొరికేది కాదు. అటువంటిది వాళ్ళ నాడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా కానీ మనం వాటి దుష్ఫలితాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతుందో వాటి సరిగ్గా వాడుకోలేకపోతే అదే మేము చెప్పింది అక్కడ అలాగే తెలిసి మరి అన్న చెల్లని అనుబంధం అయితేనేమి లేకపోతే ఒక నిలబడి బహుమతి చేసేది ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ప్రతినిధిగా హిందూ ప్రతినిధిగా మరి నేను అవసరం ఎలా తీసుకుంటూ వెళ్తాము. అలాగే ఆ నేపథ్యంలో సినిమా తీయడం ఇలా ఎన్నో సందేశాలు చిత్రాలు వినోదాలతో పాటు విజ్ఞానాన్ని అంటే నిద్రపోతున్నప్పుడు కలిగి కదా నిద్రపోతున్న కలిగి కదా నిద్రపోతున్నప్పుడు కలిగి కదా నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొనేది కదా అని మా నాన్నగారు చూసింది. ఈరోజు నా 64 లక్షలు పెట్టి ఈరోజు నిర్మించడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నా చేతుల మీదుగా చాలా సంతోషంగా ఉంది. నా స్కూల్ కింద రోజులు గుర్తుకు వస్తాయి. నాకంతా గత చదువు మీద అంతా చదువుకునేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పాడు నాకు తండ్రి కాదు గురువు దైవం అంతా కూడా నాన్నగారని. ఆయన ప్రోత్సాహంతో ఆయన ఒత్తిడితో ఆయన ప్రోత్సాహంతో మూడు రకాలుగా చెప్పుకోవాలి. అలా నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నటించడం, బయట సినిమాల్లో నటించడం ప్రారంభమైంది నా యొక్క ఈ సినిమా రంగ ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతో మంది స్నేహితులు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి స్నేహితుల్ని ఒకవేళ నేను చదువుకోకపోయింటే నేను వచ్చిన ఆపేసి నేనేదో సినిమాల్లోకి వెళ్ళిపోయింటే వీళ్ళందరితో కూడా నాకు ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు దొరికేది కాదు. అటువంటిది వాళ్ళ నాడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా కానీ మనం వాటి దుష్ఫలితాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతుందో వాటి సరిగ్గా వాడుకోలేకపోతే అదే మేము చెప్పింది అక్కడ అలాగే తెలిసి మరి అన్న చెల్లని అనుబంధం అయితేనేమి లేకపోతే ఒక నిలబడి బహుమతి చేసేది ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ప్రతినిధిగా హిందూ ప్రతినిధిగా మరి నేను అవసరం ఎలా తీసుకుంటూ వెళ్తాము. అలాగే ఆ నేపథ్యంలో సినిమా తీయడం ఇలా ఎన్నో సందేశాలు చిత్రాలు వినోదాలతో పాటు విజ్ఞానాన్ని అంటే నిద్రపోతున్నప్పుడు కలిగి కదా నిద్రపోతున్న కలిగి కదా నిద్రపోతున్నప్పుడు కలిగి కదా నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొనేది కదా అని మా నాన్నగారు చూసింది.